AK-47 గన్ అయితే నాకేందిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. AK-47 గన్ అయితే నాకేందిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. భయము లేదు బియ్యము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్లలో యేసయ్య కలుసుండగా. భయము లేదు బియ్యము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్లలో యేసయ్య కలుసుండగా. ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. ఏ బాణం గురిపెట్టుతూ సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. భయము లేదు బియ్యము లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్లలో యేసయ్య కలుసుండగా. భయము లేదు బియ్యము లేదు ఏ వేళల్లో యేసయ్య తోడుండగా, భయము లేదు భూతము లేదు మా ఇళ్లలో యేసయ్య కలుసుండగా. మరి ఈ సమయంలో మనము చక్కటి వాక్యాన్ని వినబోతున్నాం. జాగ్రత్తగా మీ మనస్సు ఇక్కడే పెట్టాలని ప్రభు పేరిటనే మనం చేస్తున్నాను. ఈరోజు మన అంశం ఏమిటంటే మండుచున్న పొదలో ఆత్మీయ సత్యములు. మండుచున్న పొద గురించిన సత్యాలు ఈ రాత్రి కాస్త లోపలికెళ్ళి మనము చక్కగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వాక్యం ఎప్పుడు కూడా చదివితే అర్థం కాదు, వాక్యాన్ని ధ్యానిస్తేనే దేవుడు లోతైనటువంటి మర్మాలు ప్రభు మనకి బోధిస్తాడు. బైబిలు మర్మముల పుట్ట అన్నాడు. ఒక గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్ బైబిల్ 35 సార్లు చదివాడు. 35 సార్లు చదివిన జార్జ్ ముల్లర్తో ఒక భక్తుడు అడుగుతున్నాడంట, అయ్యా 35 సార్లు మీరు బైబిల్ చదివారు, బైబిల్ అంతా మీకు తెలిసిపోయి ఉంటుంది అన్నాడంట. అప్పుడు ఆయనే ఉన్నాడు తెలుసా, అయ్యా ఒక సముద్రములో ఒక ఏలు ముంచి పైకి లేపితే ఎన్ని నీళ్ళు వస్తాయి అన్నాడంట. ఒక సముద్రములో ఏలు ముంచి పైకి లేపితే ఎన్ని వస్తాయండి, 2-3 చుక్కలు వస్తాయండి అన్నాడంట. ఆ చుక్కలంతా నాకు తెలుసు, తెలియాల్సింది ఈ సముద్రం అంత ఉంది అన్నాడంట. కొట్టండి, ఏమన్నాడండి? తెలుసుకున్నది 3 చుక్కలు, తెలుసుకోవాల్సింది సముద్రం అంతుంది. నేనంటాను, ప్రపంచంలో ఏది చదివినా ఆ సంవత్సరంతోనే ఎండ్ అయిపోయింది. 10th క్లాస్ సంవత్సరం చదువుతాడు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదువుతాడు, డిగ్రీ 3 ఏళ్ళు చదువుతాడు, బీటెక్ 4 ఏళ్ళు చదువుతాడు. తర్వాత ఆ పుస్తకం పట్టుకోమంటే నాకెందుకు, అది అంతా నాకు వచ్చు, నేను ఎగ్జామ్స్ రాసేసాను, నాకు 100% మార్కులు వచ్చినాయి అంటాడు. బైబిల్ చదవటానికి మనకిచ్చిన ఆయుష్ కాలము సరిపోదు. ఇప్పుడు కొట్టండి గట్టి, అర్థమైందా? బైబిల్ చదవటానికి మనకిచ్చిన 70-80 ఏళ్ళు ఉందే, లేదా 100 వేసుకుందాం, 70-80-100 సంవత్సరాల కాలము బైబిల్ చదవటానికి అర్థం చేసుకోవటానికి సరిపోదు. ఇక అర్థం చేసుకోవాలిక అంటే బైబిల్ గురించిన ధ్యానాంశములను ఎండ్ చేయటానికి ఎవరికి కుదరదు. అది ఎండ్ అవ్వదు. ముందు కూర్చో, ప్రైజ్ ది లార్డ్. చూసారా, అది ఎండ్ అవటానికి ఎట్టి పరిస్థితిలో కూడా జరిగేటటువంటి పని కాదు. అంటే అంత గొప్ప మర్మము
బైబిల్ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు. ఆ మర్మమును ఒక్కొక్కటిగా మనం విప్పుతున్నప్పుడు మన ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవములో ప్రభు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గమనించండి, నిర్గమాకాండములోకి మనం వెళ్దాం. ఎవరో కూడా బైబిల్ తీయక్కర్లేదు, అందరికి తెర మీద బైబిల్ కనపడుతుంది. చక్కగా బైబిల్ చదువుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1-6 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడిమిలో అగ్నిచోరల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండిని గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచిదని అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడి మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఎందుకంటే సౌండ్ తగ్గినట్టుందే, గట్టిగా చెప్పాలి ఆమెనండి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. అది అట్టనే ఉండాలి చివరి దాకా, ఏ మాత్రం కూడా తగ్గకూడదు ఇక. ఎందుకంటే మనం తగ్గామంటే వాడు రెచ్చిపోతాడు పక్కన. అందుకని మనమే వాడి మీద అటాక్ చేస్తూ స్తోత్రం చెప్తూ హల్లెలూయా చెప్తూ యేసు రక్తం చెప్తూ ఉన్నప్పుడు ఈ సైతానుగాడు మన మధ్యలో లేకుండా పోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తే మోషే జీవితం 340లుగా విభాగించారు. మొదట 40 ఐగుప్తులో ఉన్నాడు. రెండవ 40 తన మామైన ఇత్రో మందలు కాశాడు. మూడవ 40 ఐగుప్తు నుంచి పాలు తేనెల ప్రవహించే దేశం వైపు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నాయకత్వం వహించాడు. మొత్తం 340 120 సంవత్సరాల చరిత్ర, మోషే చరిత్ర బైబిలులో రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎక్కడ దేవుడు తనతో మాట్లాడుతున్నాడంటే, తన మామైనటువంటి ఇత్రో మందలు కాస్తున్నాడు, నమ్మకంగా కాస్తున్నాడు. ఆ నమ్మకముగా మందలు కాసే టైంలో హోరేబు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ వైపు వెళ్తున్నాడు. ఆటోమేటిక్ గా ప్రతిరోజు కూడా ఆ మందలను ఆ కొండ మీదే కాస్తున్నాడు. కానీ ఆ రోజు ఎందుకో అటు చూడగానే ఒక పెద్ద పొగలో నుంచి మంటలు వస్తున్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మంట అయితే వస్తుంది కానీ పొద అయితే కాలిపోవట్లేదంట. ఏంటా ఈ విచిత్రం అనుకుంటా మెల్లగా తన అడుగులు ఆ పొద వైపు వేయటం ప్రారంభించాడు మోషే. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఎలాగున ప్రత్యక్షమయ్యాడో ఒక 5 విషయాలు మనము స్పష్టంగా దేవుని వాక్యములో నుంచి మనము ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా దేవుడు ప్రత్యక్షమైనటువంటి విధానం గమనించారా? దేవుడు అనేక మందికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నాకు కావాలి అంటే నా ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. సాధు సుందర్ సింగ్ ఆ దేవుని కొరకు ప్రత్యక్షత కొరకు కనిపెడితే సాధు సుందర్ సింగ్ కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాకు కనపడాలని చెప్పి సాధు సుందర్ సింగ్ అడిగాడు. అప్పటి వరకు తన తండ్రి కేదార్ సింగ్ చాలా గొప్ప ధనవంతుడు, సిక్కు మతంలో పుట్టాడు. చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఎందుకో అనేక రకాలైన భక్తిని కొనసాగిస్తున్నాడు. మనసు శాంతి లేదు, సమాధానము లేదు, దుఃఖమే. ఎందుకో ఏ దేవుడు కూడా తనతో మాట్లాడినట్టుగా, తన మనసు సమాధాన పడ్డట్టుగా తన మనసులో అనిపించలేదు. ఒక రాత్రి, అయ్యా ఇక దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాకు ప్రత్యక్షం అవ్వాలి, ఈ రాత్రి నాతో మాట్లాడాలని చెప్పి తన మనసులో చిన్న మాట అనుకొని పడుకుంటాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆ రూమ్ అంతా కూడా గొప్ప వెలుగుతో, అది ఎంత వెలుగంటే అద్భుతమైనటువంటి వెలుగుతో తన యొక్క గదంతా కూడా నిండిపోయిందంట. అప్పుడు ఆ గదిలో నుంచి స్వరం వినపడుతుంది, సుందర్ సింగ్, దేవుడెవరని నువ్వు అడుగుతున్నావు కదా, నేనే దేవుడను. నీ కొరకు నేను గాయాలు పాలయ్యాను, నీ కొరకు నా రక్తసిక్తమైపోయాను, నీ కొరకు నా ప్రాణం పెట్టానని తన గాయపడిన 2 హస్తాలు ఆ రాత్రి ఆ గదిలో ప్రభు చూపించాడంట. కొట్టండి గట్టిగా. నేనంటాను, ఇక ఆనాటి నుండి సాధు సుందర్ సింగ్ ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకున్నందుకు ఏమండి వాళ్ళ నాన్న ఇదిగో మన యొక్క కులములో పుట్టి ఫలానా దేవుణ్ణి నమ్ముకుంటాడని చెప్పి భోజనంలో విషం కలిపి పెట్టారు. పాపం ప్రార్థన చేసుకుని విషాహారం తిన్నాడు, ఏమీ కాలేదు.
ఒక నాగుపాములు ఉన్నటువంటి పాడుపోయిన బావిలో వేశారు. ఇకేముందిలే, పాములు కాటు వేసి చనిపోతాడు అనుకున్నారు. 3వ రోజున మళ్ళా ఆ ప్రదేశంలో తిరుగుతూ కనపడ్డాడు సుందర్ సింగ్. ఒక మాట అన్నారు, ఒరే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి మా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకేమని తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. నీ ఆస్తి నా వెనక, నా ప్రభు నాకు ముందన్నాడంట. కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని ప్రత్యక్షత ఒక గొప్పతనం. ఈ రోజు మోషే కూడా దేవుడు ఎలా ఒక ప్రత్యక్షమయ్యాడంటే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్టుగా ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఏముందంట? అగ్ని జ్వాలలలో నుంచి ఒక యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూడండి, అక్కడ కనపడతా ఉంది, అగ్ని మండుచున్నది గాని ఆ పొద ఏమాత్రం కూడా కాలిపోలేదంట. గమనించారా? ఈ యొక్క పర్వతము ఏ పర్వతం అంటే సీనాయి పర్వతం, ద మౌంట్ ఆఫ్ సీనాయ్. అంటే సీనాయి అనే పర్వతం మీదకి దేవుని ప్రత్యక్ష రావటం ప్రారంభించింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడని ఆ కొండ మీద దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ పర్వతానికి ఏమని పేరు పెట్టబడిందంటే సీనాయి పర్వతం అని పేరు. గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఈ సీనాయి పర్వతము ఒక అద్భుతమైనటువంటి పర్వతం. గమనించండి, ఇది పరిశుద్ధ పర్వతం అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని పరిశుద్ధ పర్వతం అని పిలువబడుతుందంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆ కొండ మీదకి దిగొచ్చాడు కాబట్టి దానికి ఏమని పేరుందంటే పరిశుద్ధమైనటువంటి పర్వతం. ఇప్పటికీ ఆ పర్వతం మీద ఇంత గడ్డి కూడా మొలవదంట. ఇప్పటికీ మొలవదు. ఎందుకని? దేవుడు దిగి వచ్చాడు. దేవుని ప్రసన్నత ఆ కొండ మీదకి దిగి వచ్చింది కాబట్టి, ఆయన అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా ఒక్క చిన్న గడ్డి మొక్క కూడా ఆ పర్వతం మీద మొలవలేదంట. చూడండి, కీర్తన గ్రంథము 68వ కీర్తన 17వ వచనంలో వాక్యం అంటది, సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు వాక్యములో? సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ కూడా పరిశుద్ధమైనది. ఇప్పటికి కూడా ఆ కొండ మీద గడ్డి మొలవకుండా ఎర్రగా ఎలా ఉందో చూడండి. ఈ పర్వతం మీదకి దేవుని చట్టాన్ని ఇక్కడే చెప్పాడు, దేవుని ఆజ్ఞలు ఇక్కడే చెప్పాడు, దేవుని యొక్క పరిశుద్ధత గురించిన మాటలు దేవుడు మోషేకి ఇక్కడే చెప్పాడు. చూసారా? ఇక్కడే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఇక్కడే, 10 ఆజ్ఞలు ఇచ్చింది ఇక్కడే, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా చూపించింది ఇక్కడే. చూసారా? అది ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. ఆ నమూనాలలో ఏ పాత్రలు ఎక్కడ పెట్టాలో కూడా దేవుడే చెప్పాడు. ముందు భాగంలో బలిపీఠము, గంగాలము, లోపల పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సన్నిధి రొట్టెల వల్ల ధూప వేదిక, అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉండాలని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా 40 దినాలు ఆ కొండ మీదకు వెళ్లి దేవుడు చెప్పిన ప్రతి మాటని, నేనంటాను, ఏమన్నా పెన్ను కాగితం ఎత్తుకెళ్ళాడా మోషే? ఏమి ఎత్తుకెళ్ళాలా? ప్రతి ఒక్కటి, గంగాళము ఎంత ఎత్తుండాలి, బలిపీఠం ఎంత ఎత్తుండాలి, ఎంత ఎడల్పు ఉండాలి, ఇదిగో ధూప వేదిక ఎలా చేయాలో ప్రతిదీ కొలతలతో సహా చెప్పాడు మోషేకి. ఎలా గుర్తుపెట్టుకున్నాడు? మనసులో గుర్తుపెట్టుకుని కిందకొచ్చి దాని ప్రకారంగా తయారు చేయించాడు మోషే. హల్లెలూయా చెప్పండి. మన వాక్యానికి వింటే ఈ రోజున్న వాక్యం రేపటి గుర్తుండదు కదండి. దుష్టుడు ఎత్తుకొని పోతాడు. లోక వార్తలైనా, లేకపోతే సినిమాలైనా, లేకపోతే సీరియల్ అయినా, అది ఎన్నైనా గుర్తుంటాయి కానీ అదేంటో గాని వాక్యం మాత్రం గుర్తుండదు. వాక్యము వినగానే సాతాను ఏం చేస్తాడంట? ఎత్తుకుపోతాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము విందురుగానే వినగానే సాతాను ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. కానీ మోషే ఆ కొండ మీదకి వెళ్లి ఆ రాత్రింపగళ్ళు దేవుడు చెప్తుంటే, ధర్మశాస్త్రం చెప్తుంటే అది మనసులో రాసుకున్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్తుంటే మనసులో రాసుకున్నాడు. ఆజ్ఞ గురించి చెప్తుంటే దాన్ని కూడా మనసులో రాసుకున్నాడు. రాసుకొని కిందకొచ్చి 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకి పొల్లు పోకుండా చెప్పాడు. ఇదిగో ఇది దేవుని చట్టము.
దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు గమనించారా? ఇలా కూడా మనం చూస్తే ఆయన ప్రత్యక్షమైన విధానం గనక చూస్తే అక్కడ మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున దేవుని ప్రత్యక్షత మనందరము కూడా అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. కొంతమంది సాక్ష్యాలు చెబుతుంటాడు, పలానా ఆయనకి తగ్గిందంట, దేవుడు కనపడ్డాడంట, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంట 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 అంటే మరి నీకు నీ జీవితంలో లేదు, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, దేవుని నేను కనుగొన్నాను అనే సాక్ష్యాలు రావటం ఈనాడు చాలా మందిలో కరువైపోయింది. నేను అంటాను, మోషేకి దేవుడు ప్రత్యక్షమైతే ప్రతి మాట శ్రద్ధగా విన్నాడు. విన్న మాటల ప్రకారంగా తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం కట్టాడు. దేవుని చట్టాన్ని చాలా చక్కగా ఆది కాండములో మొదలుపెట్టి, నేనంటాను ద్వితీయోపదేశ కాండము 5 కాండములు కలిపి దాన్ని కలిపి అనే పుస్తకం ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథము. ఇది మోషే రాశాడు. మోషే ఇవన్నీ కూడా ఎలా రాశాడు? లేదులేండి, ఓ పెన్ను ఒక పుస్తకం తీసుకెళ్ళి ఉంటాడు కొండ మీదకి. నేనంటాను, ఏ పెన్ను ఏ పుస్తకం తీసుకెళ్ళలా, హృదయము నిండా దేవుని మాటలు నింపుకున్నాడు. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టారు. గమనించండి, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు 11 నెలల 20 రోజులు ఆ కొండ మీద ఉన్నారు. ఆ కొండకి సమీపంగా 11 నెలల 20 రోజులు. ఈ 11 నెలల 20 రోజులు మోషే దేవుడితోనే ఉన్నాడు. దేవుడి చెప్పేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే, 3వ నెల ఆరంభ దినము. గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? సీనాయి అరణ్యమునకు వచ్చి. ఎప్పుడు దాకా ఉన్నారు? 10వ అధ్యాయము 11వ వచనం. 2వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం 3వ నెలలో వచ్చారు. 2వ సంవత్సరం 2వ నెల 25వ తేదీని ఎప్పటికి వచ్చారండి? 2వ నెల 25వ తేదీ మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడిన గనక ఇశ్రాయేలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణము చేయటము సాగిపోయిరి. ఇప్పుడు చెప్పండి, ఎన్నాళ్ళైంది? 11 నెలల 20 రోజులు. ఇక్కడెక్కడ 20వ తేదీ ఆ నెల పూర్తి అవ్వాల. 2వ నెల 20వ తేదీ, అదే 2వ నెల 20వ తేదీ అంటే 3వ నెలకు 10 రోజులు తక్కువ. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు తక్కువ? 10 దినాలు తక్కువ. 11 నెలల 20 రోజులు వారు సీనాయి కొండ దగ్గర ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ప్రత్యక్షతలు అనుభవిస్తూ ఉన్నారు. నాయకుడైన మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు విధించిన చట్టాన్ని పాటించడానికి, దేవుడు ఒక నూతన కార్యము వారి పట్ల చేయటానికి ఒక గొప్ప ప్రణాళికని దేవుడు ఆ రోజున మోషేకి ప్రభు ఇస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ నేనంటాను, పర్వతాలు ప్రార్థనా జీవితానికి గుర్తు. ఈరోజు మన జీవితాల్లో ఏముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. బైబిలులో సీనాయి కొండ కావచ్చు, ఇంకొక కొండ కావచ్చు, ఇంకొక పర్వతం కావచ్చు, పర్వతాలు దేనికి గుర్తంటే ప్రార్థనా జీవితానికి గుర్తు. ఇప్పుడు నేను అంటాను, సీనాయి కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడు? ఏమండి, 40 దినాలు చెప్పులు లేకుండా కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తూ దేవుడితో గడిపాడు మోషే. అప్పుడు దేవుని ప్రత్యక్షతలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు ఆ ప్రభు స్పష్టంగా చెప్పాడు. దేవుడు ఎవరికి తన మర్మాలు బయలుపరుస్తాడంటే లోకంలో తిరిగేవాడికి కాదు, ప్రార్థనలో కూర్చున్నప్పుడే దేవుడు అనేక రహస్యాలు బయలుపరుస్తాడు. ఏమంటే, పేతురు గారు సీమోని యొక్క చర్మకారుడైన సీమోని ఇంటికి వెళ్తాడు. చర్మకారుడైనటువంటి ఇంట్లోకి వెళ్ళగానే, అయ్యా భోజనం చేయడానికి ఇంకొంచెం టైం ఉందంటే వెంటనే మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయించుండగా పేతురు గారికి ఏమొచ్చిందంట? ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 4 పక్కల 4 చెంగులు పట్టుకుని ఒక దుప్పటి కిందకి దిగుతుంది. ఆ దుప్పటిలో చతుస్పాద జంతువులుండి బలులు, కప్పలు, తేరులు ఇవన్నీ చంపుకొని తినంటాడు దేవుడు. అయ్యా, ఇవి నిషిద్ధమైనవిగా, ఈ తినమంటారేంటి? నేను పరిశుద్ధపరిచాను, తినన్నాడు. వెంటనే అంతలోకి కొర్నేలు మనుషులు వచ్చారు.
కొర్నేలి మనుషులు వచ్చి, అయ్యా మా కొర్నేలి మమ్మల్ని పంపాడు, నిన్ను తీసుకురమ్మని చెప్పి. కొర్నేలి ఎవడు? ఒక అన్యజనుడు. ఒక అన్యజనుడు నా కోసం ఎందుకు పంపాడు? ఏమనయ్యా, దేవదూత మాట్లాడిందంటే నిన్ను తీసుకురమ్మన్నాడు. వెంటనే తనకి ఆ దర్శనం గుర్తొచ్చింది. ఇప్పటి వరకు అన్యజనులకు సువార్త లేదు, ఇప్పటి నుంచి దేవుడు సువార్త చెప్పడానికి నిషిద్ధమైన వాటిని దేవుడు పరిశుద్ధపరిచాడు. వెంటనే బయలుదేరి కొర్నేలి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తే కొర్నేలి ఇంటి వారందరూ కూడా మారు మనసు పొందారు. కొట్టని గట్టిగా. అంటే ఎవరికి వస్తాయి దర్శనాలు? ఎవరితో దేవుడు మాట్లాడతాడు? ప్రార్థించే వారితోనే దేవుడు మాట్లాడతాడు. ప్రార్థించే స్థితి నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఒక సహోదరి చిన్న ఇల్లు అంటండి, కనీసం మంచం వేసుకుంటే మళ్ళీ పొద్దున్నే లేచి మంచం పక్కన పెట్టుకొని అక్కడే వంట, అక్కడే పనులు చేసుకోవటం చేసిద్దంట. ప్రతిరోజు సాయంత్రము 8 గంటల ప్రార్థనలో కూర్చోకుండా ఉండదంట. ఎంత తుఫాను వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా 8 గంటలకల్లా వెళ్ళి ప్రార్థనలో కూర్చొని మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసింది. ఆ రోజు ఎప్పుడు ప్రార్థన చేసామో 8 ఆ రోజు ఏదో ఊరెళ్తే బస్సు లేట్ అయి 9 వచ్చిందంట. హడావుడిగా ప్రార్థన టైం అయిపోతుంది, అయ్యో అయ్యో అనుకుంటా ఇంటికి వెళ్ళి తలుపు తీసి పిల్లరా అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుందంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నా కుమారి నేను ఇక్కడికి వచ్చి గంట అయింది అన్నాడంట. కొట్టండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు దేవుడు? నేను వచ్చి గంట అయింది అంటే 8 దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రతిరోజు కూడా ఏమా ప్రార్థన చేసింది. నేనంటాను, ప్రార్థన జీవితం కలిగిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ వాక్యం ఉంది, పర్వతములు ప్రార్థనా జీవితానికి సూచన. చూడండి, అక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 నుంచి 31 చదువుకుంటే, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏం చేస్తానికి వెళ్ళాడు యేసు ప్రభు కొండ మీదకి? ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి. గమనించారా? ఏకాంతపు ప్రార్థన. కొండ మీదకి వెళ్ళిపోయాడు. పర్వతములు ప్రార్థనకు సూచన. దేవుడు ప్రత్యక్షమైన విధానములు ఆ కొండ మీద మోషేకి ప్రత్యక్షమైనట్టుగా ఈ రాత్రి నీకు కూడా ప్రత్యక్షం అవ్వాలంటే ఊరికినే కబుర్లు చెప్పుకుంటే దేవుడు ప్రత్యక్షం అవ్వడం. దేవుడు నీతో మాట్లాడాలన్నా, నువ్వు దేవుడితో మాట్లాడాలన్నా ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చుంటేనే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఉద్దేశాలేంటో, ఆయన ఆలోచనలేంటో నా ప్రభు నీకు బయలుపరుస్తాడు. చూడండి, అక్కడ అప్పటిదాకా చూడండి, అప్పటికా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొని నేనేని భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవైతే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెరుటకు నేల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఏం చేశాడండి ఉదయం అయినప్పుడు ఆయన? ఇక్కడ గమనించండి, ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఎప్పటిదాకా ప్రార్థన చేశాడు? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ప్రార్థన చేశాడు. ఎక్కడ? పర్వతం మీద, కొండ మీద ప్రార్థన చేశాడు. సాయంకాలం అయినప్పుడు సమస్య వచ్చింది. తన శిష్యులు వెళుతున్న దోణి మీదకి తుఫాను విసిరిందంట. ఆ తుఫాను విసిరి వీళ్ళందరూ అల్లకొల్లమైపోతున్నారు. వారి ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేశారు, ఇక మా వల్ల కాదనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు నేల మీద నడిచి వచ్చి తుఫాను గద్దించి గాలిని గద్దించినప్పుడు అది నిమ్మలమాయను. కొడతారా కాస్త గట్టిగా? నేనేమంటానంటే, ఈ రాత్రి కాలంలో పిల్లరా, యేసు ప్రభు అంతసేపు ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఒక సమస్య ఎదురు రాబోతుంది తన ఎదురా. ఒక పెద్ద సమస్య, ఒక తుఫాన్ ఆపాలి, ఒక గాలిని ఆపాలి, శిష్యులను రక్షించాలి, సముద్రంలో మునిగిపోకుండా కాపాడాలి. కాపాడాలంటే వాళ్ళతో పాటే పొద్దున్నే దోణిలో పోతే పోయిదిగా.
వాళ్ళతో పాటు ధోనిలో పోతే మాట్లాడుకుంటా, సరదాగా నవ్వుకుంటా, కాస్త తింటా, ఏదోటి కబుర్లు చెప్పుకుంటా వెళ్ళొచ్చుగా. ఎందుకని? ఇదిగో ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవాలంటే, ఒక పోరాటాన్ని ఎదుర్కోవాలంటే ఏకాంతపు ప్రార్థన అవసరము. కొట్టండి గట్టిగా పిల్లగా. నేను అదే చెప్తాను ఈ రాత్రి. నీ జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి కేవలము ప్రార్థనకు మాత్రమే ఉంది, ఇంకోటి కాదు. వెంటనే ఆయన సముద్రం మీద నడుచుకుంటా వచ్చి అల్లకొల్లోలం అవుతున్నటువంటి ధోనిని ఆపి, ఆ గాలిని గద్దించి, తుఫాను గద్దించి నిమ్మలపరిచి ప్రశాంతత తీసుకొచ్చాడు. ఎందుకని? ఉదయం మొదలుకొని కొండ మీద ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఆ ప్రార్థన శక్తి ఆ గాలిని ఆపటానికి ఉపయోగపడింది. చూసారా? ఆ తుఫాన్ను ఆపటానికి ఉపయోగపడింది. గమనించారా? ఆ పేతురు, మునిగిపోతున్న పేతురుని నా ప్రభు కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు ఒకటే చెప్తాను పిల్లరా, పర్వతములు ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. మోషే సీనాయి కొండ మీద ప్రార్థన ద్వారా సిద్ధపడ్డాడు. యేసు ప్రభువారు ఉదయకాలం అయినప్పుడు ఆ ధోనిని పంపించి వేసి ప్రార్థన చేయుటకు కొండ మీదకు వెళ్ళాడు. నీ జీవితంలో ఏ సమస్య కలుగుతున్నా, ఎలాంటి పోరాటాలు కలుగుతున్నా పక్కింటోడి చెప్పొద్దు, ఎదురింటోడి చెప్పొద్దు, చుట్టాలకు చెప్పొద్దు, బంధువులకు అసలే చెప్పొద్దు. గమనించారు? వాళ్ళు ఎవరు కూడా నీ సమస్యని ఆర్చేవారు కాదు, తీర్చేవారు కాదు. ఇంకా నీకు లేనిపోయింది, ఇంకా పెద్ద గొడవ పెడతారు. ఒక ఆమె ఎట్టానే పక్కింటి ఆవిడతో చెప్పిందా, నాకు 20 ఏళ్ళు అప్పు ఉంది అక్క అందంట. ఈ 20 ఏళ్ళ అప్పున్నావు, ఇన్ని మెలకుండా ఉండొద్దు. ఆ పక్కింటి ఆవిడ పోయి 40 ఏళ్ళు అప్పంట మా పక్కింటి ఆమెకి. ఆ పక్కింటి ఆమె 80 ఏళ్ళు అప్పు అని చెప్పిందంట. ఆ పక్కింటి ఆమె 1,60,000, ఆ పక్కింటి ఆమె 320, ఆ పక్కింటి ఆమె 66, 40. ఒకరోజు ఎందుకో బస్సులో వస్తుందంటే 20 ఏళ్ళు అప్పున్నామా. ఆ చివర ఆమె ఎన్నది కదా 6,40,000 అప్పని. అమ్మ నేను చూస్తుంటే కట్ట నాకెందుకు జాలి వేస్తుంది. ఎందుకు? 6,40,000 అప్ప ఏమంటగా ఎవడు చెప్పాడంటే మా పక్కింటి ఆవిడ. నేనంటాను, సమస్య పెద్దది చేసుకోవటం తప్ప మరొకటి లేదు. అందుకే నేను అంటాను, పర్వతముల అనుభవము నీ కుటుంబంలో ఉండునుగాక. దేవుని స్తోత్రం. పర్వతముల అనుభవం నీ యొక్క ఇంటిలో ఉండాలి, నీ పిల్లల్లో ఉండాలి, నీ కుటుంబ సభ్యులలో ఉండాలి. సమస్య పరిష్కరించేది పర్వతాల అనుభవం. ఆ పర్వతాల అనుభవమే ప్రార్థన అనుభవం అని నా ప్రభు చెప్తున్నాడు. గమనించారా? చూడండి, మత్తయి సువార్తలో 17వ అధ్యాయం 1వ వచనంలో 6 దినములైన తర్వాత యేసు పేతురుని, యాకోబుని, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్లి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆ రూపాంతరం ఏంటి? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును దగదగ మెరుస్తుంది. ఎప్పుడండి? ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి పేతురుని, యోహాను వెంట పెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువారి ముఖమా వెలిగిపోతుందంట. దగదగ తన వస్త్రాలు, ముఖము వెలిగిపోతుందంట. రూపాంతరం అనుభవంలోకి వచ్చాడు. చూసారా? ప్రార్థన చేసేవారి ముఖం తెల్లగా ఉంటుంది, సైతాన్ గాడి ముఖం నల్లగా ఉంటుంది. అర్థమైందా? మోకాలు నల్లబడితే ముఖం తెల్లబడిద్ది అన్నాడు ఒక దైవజనుడు. కొట్టండి. ఏం కావాలి నీ జీవితంలో? మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేస్తుంటే నీ ముఖములో ఎక్కడ లేని తేజస్సు, ఎక్కడ లేని వెలుగు, ఎక్కడ లేని ప్రకాశమానమైన దేవుని కృప నీ ముఖంలో కనపడింది. యేసు ప్రభువారి ముఖం ఏమైందండి? చూడండి, అక్కడ ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అప్పుడేం జరిగింది? ఆయన వస్త్రములు సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించారా? ఇంకొక అలవాటు ఉంది ఆయనకి. మాటి మాటికి కొండ మీదకి వెళ్తాడు, మాటి మాటికి ప్రార్థన చేస్తాడు. చూడండి, లోకాసు వార్తలో 22వ అధ్యాయము 40వ వచనంకి వస్తే, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళి. ఏంటండి దేవుడు వాడికేంటి, అలవాటేంటి? దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయనకున్న ఒక వాడుక ఏంటంటే, ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే
కొండకెళ్ళి ప్రార్థన చేయటం, ఏకాంతముగా ప్రార్థన చేయటం, శిష్యులతో ప్రార్థన చేయటం. యేసు ప్రభు నేను దేవుని కుమారునే కదా, నాకెందుకు ప్రార్థన అనుకున్నాడా? ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయడని చెప్పిన ప్రార్థన ఏం చేసింది? శోధనలోనికి రాకుండా కాపాడేది ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. కొంతమంది శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. శోధన వచ్చిన తర్వాత ప్రార్థన ఎందుకో? శోధన వచ్చిన తర్వాత ప్రార్థన ఎందుకు? ఎవడు అన్నాడంట, కేసు ఓడిపోతే ఓడిపోయిన నాకు చట్టం అంతా తెలిసిందంట. నోరు మూసుకోరు అన్నాడు పక్కనోడు. కేసు ఓడిపోతే ఓడిపోయిన నాకు చట్టం అంతా తెలిసింది, లా అంతా తెలిసిందంట. ఓడిపోయిన తర్వాత లా తెలిస్తే, చట్టం తెలిస్తే, ఓడిపోక ముందు తెలిస్తే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి కేసు గెలవచ్చు. నేనంటే శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా ఏం చేయాలి? మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు మెలకువతో ఉండి ప్రార్థన చేశాడు. నేనంటాను పర్వతాలు ప్రార్థనకు సూచనగా కనపడుతున్నాయి బైబిల్లో. నేనంటాను సినాయి పర్వతము ఆ రోజున మోషే ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా ఒక అద్భుతమైన రీతిలో ఆ కొండ మీదకు వెళితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నువ్వు కొండల మీదకి వెళ్ళక్కర్లేదు, కానీ ఏకాంతముగా నువ్వు ఉన్న ఇంటిలో కూర్చొని, నువ్వు ఉన్న స్థలములో కూర్చొని నా ప్రభుని వేడుకుంటే నీకు కూడా ఈ రాత్రి ప్రత్యక్షమవుతాడు. కొడతారా కాస్త గట్టిగా? దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే లోకంలో ఉంటే ప్రత్యక్షం అవుతాడా? అయితే సినిమాల్లో సీరియల్ చూస్తా, లోకంలో కూర్చుంటా, బజార్లో కూర్చుంటా, అటు ఇటు తిరుగుతుంటే ప్రభు ప్రత్యక్షం అవుతాడా? ఆయన ప్రత్యక్షము అవ్వాలంటే కొంతమందికి తెలియక ఒక ఆయన అంట ప్రపంచమంతా తిరిగి వచ్చాడంట దేవుడని. ప్రపంచమంతా తిరిగి వచ్చిన దేవుడు కనపడలేదంట. ఒకరోజు ఎట్లనే పెద్ద మీటింగ్ పెట్టి, స్టేజ్ పెట్టి, ఏం మీటింగ్ తెలుసా? దేవుడు లేడు. ఎందుకు లేడు? నేను దేశాలన్నీ తిరిగి వచ్చి, అన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలంతా తిరిగి వచ్చాను, నాకెక్కడ దేవుడు కనపడలేదు. కాబట్టి ఇందు మూలముగా మీకు చెప్పేదేమనగా దేవుడు లేడు అన్నాడంట. అంతలోకి ఎవరో ఒక సండే స్కూల్ పిల్ల సండే స్కూల్కి వెళ్తుంటదంట ప్రార్థనకి. ఆ సండే స్కూల్ పిల్ల లేచి నిలబడి అందంట, అంకుల్ ఏంట్రా? ఇదిగో ప్రపంచమంతా తిరిగి వచ్చిన దేవుణ్ణి కనపడ్డు. మరి ఎట్లా కనపడతాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కొట్టండి. ఎవరు కనపడతాడు దేవుడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నువ్వు ప్రపంచం తిరగక్కర్లా, దేశాలు పట్టుకొని తిరగక్కర్లా, గ్రామాలు పట్టుకొని తిరగక్కర్లా. నువ్వు ఉన్న చోటే హృదయాన్ని శుద్ధి చేసుకుని మోకరించి ప్రభుని వేడుకుంటే నా ప్రభువే నీకు ప్రత్యక్షమవుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుడు ఎట్ట కనపడతాడు? హృదయం శుద్ధిగా ఉంటే కనపడతాడు, అంతే తప్ప ఎలా పడితే ఆయన కనపడేవాడు కాదు. ఇక రెండో చూస్తే ఎలా కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే పొద నడుమ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. చూడండి అక్కడ, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోనే తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకొచ్చెను. ఆ పొద నడిమిలో అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. ఎవరంటండి? దేవుని దూత అతనికి ప్రత్యక్షమైందంట. బైబిల్లో దేవుని దూత పాత్రలు చాలా ఉన్నాయి. ఈరోజు మనందరి జీవితాల్లో నిజంగా దేవుడు తన దూతలను మనకు కాపలాగా పంపించేవాడు. ఒకనొక రోజున యాకోబు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఒంటరివాడు, అన్న చంపుతాడేమోనని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక్కడే వెళ్లి పడుకుంటే, రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే అప్పుడు దేవుని దూతలు అతనికి ప్రత్యక్షమయ్యారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హరాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండేది. ఎక్కడ పడుకున్నాడంటండి? రాతిని తలగడగా చేసుకొని పడుకున్నాడంట. నేనంటాను మనకి దిండేసుకున్న నిద్రపడతల్లా. ఆ రాతిని తలగడగా చేసుకొని పడుకుంటే ఒక దేవదూతలు కనపడ్డాయి.
ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఆకాశం నుంచి కిందకి, కింద నుంచి పైకి. ఆ దూతలు కనపడి ఆ దూతలకు పైగా దేవుడు ఆ రోజున యాకోబు ప్రత్యక్షమై, నేను అబ్రహాము దేవుడుని, ఇస్సాకు దేవుడు, నీకు కూడా దేవుడును, నువ్వు వెళుతున్న స్థలములో నేను నిన్ను దీవిస్తాను. కొట్టండి గట్టిగా. ఏం చేసిని ఆ రోజు? ఆ దేవుని దూతలు ఆ భక్తుణ్ణి బలపరిచిని. ఇక్కడ కూడా మోషేకి ఎవరు కనపడ్డారు? ఆ పొదలో నుంచి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. ఈ రోజున దేవుని దూతల ప్రభు ఎందుకు పెట్టాడు తెలుసా? తన బిడ్డలైన వారికి సెక్యూరిటీగా, తన బిడ్డలైన వారికి చక్కని సహాయము చేయుటకు దేవుడు వేల కోట్ల దూతలను ప్రభు మన కొరకు పెట్టాడు. ఈ లోకంలో సెక్యూరిటీ ఎవరండి? నువ్వు బండేసుకు వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, బయటికి వెళ్తున్నావు, హాస్పిటల్కి వెళ్తున్నావు, వెళ్ళినప్పుడు నీతో పాటు ఎవరు వస్తున్నారు? దేవుడి దూతలు నీతో పాటు వస్తున్నారు. ఆ దూతలు నీకు కాపలా. బైబిల్లో ఒక మాట ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా, నీకు ముందుగా తన దూతలను పంపును అన్నాడు. ఒకరోజు ఒక కాలేజీకి వెళ్ళి వస్తుందంట ఒక అమ్మాయి, యవనస్తురాలు, 18-19 సంవత్సరాలు ఉంటాయి. ఆ రోజు కాలేజీకి వెళ్ళి వస్తుంటే వాళ్ళ కాలేజీ బస్సు దిగగానే ఊళ్ళోకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడవాలంటే, అది కూడా దట్టమైనటువంటి అటు ఇటు ముళ్ళకంచెలు ఉంటాయి, రోడ్డు చూస్తే మట్టి రోడ్డు అంట. రోజు 5ంటికి వచ్చే బస్సు ఆ రోజు లేట్ 7ంటికి వచ్చిందంట, 7-8 అయిందంట. ఈ అమ్మాయి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళిద్దంట. ఆ రోజు ఎందుకో భయంగా వస్తుందంట. అయ్యో కథ చీకటపడింది, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఊళ్ళోకి వెళ్ళేదాకా నాకు తోడు ఎవరు వస్తారబ్బా అనుకుని అప్పుడే మనసులో బొస్తెగానే, దేవా నీ దూతలు నాకు తోడుగా పంపయ్యా, నీ కృప ఇంటికి పోయిందాకా నాకు తోడుగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్తుందంట. కొంత లెక్క బాగానే మెరకలు ఉందంట రోడ్డు. ఆ మూల మీద బాగానే ఎవడో నల్లగా ఒకడు తెత్తును కూర్చొని ఉన్నాడంట. వాడిని చూస్తే ఇంకా భయం వేసిందంట. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అనుకుంటా అప్పుడు బాగా స్పీడ్గా నడుచుకుంటా ఊళ్ళోకి వెళ్ళిపోయిందంట. మొత్తానికి వాడు ఏం చేయలేం. తర్వాత అరగంట తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో వస్తే ఆ అమ్మాయిని వాడు పాడు చేసాడంట. వెంటనే తెల్లారి వార్త ఊళ్ళో, ఎవరో పలానా వాళ్ళు అమ్మాయిని పాడు చేశాను. అప్పుడు ఆ అమ్మాయి ఏందంట, అరగంట కిందట నేను వచ్చాను, ఎవడు అక్కడ కూర్చొని ఉన్నాడు, వాడే ఆ అమ్మాయిని ఏదో చేస్తుంటాడు. పోలీసు వాళ్ళు అనుమానంగా ఉన్న వాళ్ళందరం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారంట. ఈ అమ్మాయి ప్రార్థన అమ్మాయిని పిలిచారంట. అమ్మాయి వేళల్లో నువ్వు చూసినోడు గుర్తుపడితే గుర్తుపట్టమ్మంటే వాడు వెనక చివరగా నల్లగా ఎత్తుకొని నిల్చున్నాడంటే వీడే అని చెబితే లోపల తీసుకెళ్ళి 4 ఉతికితే పోలీసు వాళ్ళ రేంజ్లో నేనేనన్నాడంట. అప్పుడు ఎందుకో పోతా ఈ అమ్మాయి ఏందంట, ఇదిగో నేను వచ్చా కదా అరగంట కిందట, నన్నేం చేయకుండా ఈ అమ్మాయిని ఎందుకు చేసేవరా అని అడిగిందంట అమ్మాయి. అప్పుడు ఆడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఒంటరికి వచ్చావా, నీ పక్కన ఇటుపక్క ఒకళ్ళు ఇంతెత్తు మనుషులు తెల్ల గొడ్డలు వేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు వస్తే నేనేం చేస్తానంట. కొట్టండి. ఎవరి తెల్లగొడ్డలోళ్ళు? దేవుని దూతలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని దూతలు మనకెప్పుడు కాపలా. బైబిల్లో చూడండి, నేనంటాను యాకోబుని బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒంటరివాడిగా ఉన్నప్పుడు, వాళ్ళ అన్న చంపుతాడే అన్న భయం పుట్టి వెళ్తున్నప్పుడు దేవుని దూతలు అతనికి ప్రత్యక్షమై దేవుడు ధైర్యపరిచాడు. చూసారా, యోసేపు విషయంలో కూడా యోసేపు మరియని వదిలేస్తామని, ఆమెని ఎవరిని అవమానపరచక వదిలేస్తామన్నప్పుడు కూడా దేవుని దూతలు యోసేపు దగ్గరికి వచ్చి బలపరిచింది. గమనించారా? ఇంకొక మాట చూస్తే మరియ దగ్గరికి వచ్చి కూడా ఆ దేవుని దూతలు ప్రత్యక్షమై ఏం చెప్పిని? ఆ దూత, లోకాసు వార్త 1:28, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా ఎక్కడికి వచ్చినాయి? యాకోబు దగ్గరికి దేవుని దూతలు వచ్చినాయి. మోషేకేమో పొదలో మండుచున్న పొదలో నుంచి దేవుని దూత ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతుంది. యోసేపు దగ్గరికి దేవదూతే, మరియ దగ్గరికి దేవదూత, గొర్రెల కాపర్ల దగ్గరికి కూడా దేవుడి దూతలు వచ్చినాయి అంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేనంటాను ఇంకొక మాట, షడ్రకు, మోషే, అబిజ్ఞో వాళ్ళు ఎప్పుడైతే అగ్నిగుండంలో ఉన్నారో అక్కడ కూడా ఎవరు వచ్చారండి? ఏసింది ఎంతమంది? నెబుకద్నెజరు 3 ఎవరు కనపడుతున్నారు? చూడక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనంలో రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసితివి కదా అని తన మంత్రులతో అడిగను. వారు, రాజా సత్యమే,
రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. అయితే 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. కొట్టండి గట్టిగా చప్పట్ల. అంటే దేవుని కృప వారికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఎందుకని? దేవుని దూతలు తన పరిచారకులుగా ప్రభు మన కొరకు నియమించారు. ఏమండి, ఇప్పుడు యెహోవా దూత ఎవరు కనపడుతుంది? మోషేకి పొదలో నుంచి యెహోవా దూత కనపడుతుంది. ఆ దూత ఏం చేస్తుందంటే, నిర్గమాకాండము 23:20 అంటాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు తన దూతలను మనకి కాపలాగా పెట్టేవాడు. కొనకగా నిద్రపోకుండా కాపాడే దేవుడు. సమస్తములు కూడా ఆయన కృప విస్తారముగా ప్రభు మనకు దయచేయగలిగిన దేవుడు. మనం అనాథలం కాదు, ఒంటరి వాళ్ళం కాదు, దిక్కులేని వారు అంతకంటే కాదు. దేవుడు తన సహాయమును పంపించగలిగినటువంటి ఒక అద్భుతమైన జనాంగముగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 3వది, అగ్ని మండుచున్నను పొద కాలిపోలేదు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఏం కాలిపోయిందండి? ఎక్కడైనా చూడండి, మంట పెడితే ఆ పూరిలో లేకపోతే ఏమన్నా కంపో మంట పెడితే 5 నిమిషాలు సొర కాలిపోయి బూడిదైపోయింది. కానీ ఇదే విచిత్రం ఏంటంటే, మంట మండుతుంది కానీ ఆ మంటల్లో నుంచి ఆ పొద మాత్రం కాలిపోవట్లేదంట. ఈ అనుభవం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి గాని కాలిపోరు. అది చెప్పండి గట్టిగా. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నేనంటాను, అగ్ని జ్వాలలలో ఇశ్రాయేల్ ప్రజలు శ్రమలు చూపిస్తుంది. అగ్ని జ్వాలలు శ్రమలకి సాదృశ్యం, కానీ కాలిపోలేదు. అంటే వారు ఏం కాదు, కనపడకుండా పోరు, అడ్రస్ లేకుండా పోరు, గాలిపటం ఎగిరినట్టుగా ఎగిరిపోరు. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయము 13-14. ఇశ్రాయేలుడి చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఏం చేశారంటే వాళ్ళ చేత కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు అది కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. శ్రమ పెడుతున్నారు. ఇటుక బిళ్ళలు చేయకపోయినా, బరువులు లాగపోయినా, పనులు ఎత్తకపోయినా కొరడాలు తీసుకుని వారు ఈపులు ఎంత భయంకరంగా కొట్టేవారు. చూడండి ఫోటోగ్రఫీలు. వాళ్ళ చేత భయంకరంగా బరువులు లాగించేవారు. ఎందుకని? వీళ్ళ జాతి నాశనం అయిపోవాలా, ఈ శ్రమల వలన వారు పారిపోవాలా, వారి జాతి అంతరించిపోవాలా. కానీ ఏమైందో తెలుసండి? ఒక్క మాట చూపిస్తాను చూడండి బైబిల్లో. నిర్గమ 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి కనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడి. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు అంటారు. ఏమయ్యారు అక్కడ? శ్రమ పెట్టిన కొలది ఏమయ్యారు? విస్తరించారు. శ్రమ ఏం చేసింది చెప్పాలి? శ్రమ ఏం చేసింది? విస్తరింపజేసేదట్టయింది. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఎవడైనా నాకు శ్రమ వద్దన్నాడంటే నువ్వు విస్తరింపడం ఆగిపోతావు. అర్థమైంది? శ్రమ దేనికి సాదృశ్యమో? ఒక శ్రమ ఒకరి జీవితంలో, సేవకుల జీవితంలో గాని, విశ్వాసుల జీవితంలో గాని, మీ కుటుంబాల్లో గాని ఒక శ్రమ వచ్చింది అంటే ఆ తదుపరి ఇక నిన్ను, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను అసహించుకునేటట్టుగా, ఓర్చుకోలేనంతగా నా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. కొట్టండి. ఒకవేళ నాకు శ్రమ వద్దు, ఏం వద్దు నాయను అన్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉన్నావు రాబో అంటే అక్కడే ఉంటావు. అదే పూరిళ్ళు, అదే అప్పులు, అదే నోక మంచం, ఎన్నాళ్ళుండ ఆ దరిద్రమే. ఇక అక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందుకేయలేవు. గమనించారా? అందుకన్నాడు, అగ్నిలో మండుచున్నను పొద కాలిపోలేదు. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఇశ్రాయేలును శ్రమ పెట్టిన కొలది, వారి చేత బరువులు మోయించిన కొలది, వారి చేత ఇటుకలు చేయించిన కొలది వారు విస్తరిస్తానే ఉన్నారు. గమనించారా? నేను అనుకుంటాను అప్పుడప్పుడు లేనిపోయింది వీళ్ళందరూ క్రైస్తవులతో పెట్టుకుంటుంటారు.
కదిలిస్తా ఉంటారు. అదని సువార్త చెప్పకూడదని, మీటింగ్స్ పెట్టకూడదని ఆటంకాలు పొడుస్తూ ఉంటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఒరే ఎందుకురా బాబు మమ్మల్ని కదిలించుకొని సువార్త ఎక్కువ చేసుకుంటారు. కదిలించే కొంత ఎక్కువైంది, శ్రమ పెట్టిన కొలది ఎక్కువైతే. అసలు క్రైస్తవమే అదండి. ప్రారంభ క్రైస్తవులో ఈ అపోస్తుల కార్యాల్లో జరిగింది అదే. యెరూషలేములో శ్రమ కలిగిన గనక యూదయ సమరయ పట్టణాలకు దేవుని సువార్త విస్తరించెను. నేనంటాను, యెరూషలేములో శ్రమ రాలేదనుకో, అందరూ ఎక్కడుండేవాళ్ళండి? 12 మంది శిష్యులు ఒకే కొండలో వండుకుంటా, ఒకే పొలంలో తింటా, ఆడే కూర్చొని, ఒరే ఆంధ్రయ్య, అరే పేతురు, ఒరే యోహానా, బాగుందా కూర? బాగుంది, వేసుకొని తింటా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఆంధ్రయ్య ఓ పక్క వెళ్ళాడు, పేతురు ఓ పక్క వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లో సంఘం అయింది. కొట్టండి, అర్థమైంది? వెళ్ళిన చోటల్లో సంఘం అయింది. అంటే ఏమైంది? విస్తరించటం ప్రారంభించింది. అదే అంటాను, అసలు మన క్రైస్తవులు కదిలికుండా ఉంటే మనోళ్ళు అసలు సువార్త చెప్పకుండా కూర్చుంటారు. అసలు కదిలికుండా ఉంటే చాలు. కదిలిస్తే ఎంత లెక్కబోతుందో సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 అంటాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దు, ఇది మీ మేలు కొరకే. ఏమంటే పేతురు గారికి ఒకప్పుడు పేతురు యేసు ప్రభు అంటే నాకెవరో తెలియదని 3 సార్లు బొంకాడు కోడిగూసిలో. గమనించారా? ఆ పేతురే దేవుని కొరకు తల్లకిందులుగా సిలువ వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభులాగా సిలువ అతను నేను అంత గొప్పోని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమన్నాడు. గమనించారా? అక్కడే పేతురుని సిలువ వేసిన స్థలంలో ఒక మందిరాన్ని కట్టారు. ఆంద్రేయ యేసు ప్రభు శిష్యులలో ఒకడు. ఇతను కూడా ఇంటూ మార్పు కలిగినటువంటి సిలువ వేశారు. అది ఇంటూ మార్కు కలిగినటువంటి ఆ సిలువ వేసినప్పుడు ఆయన కూడా క్రీస్తు కొరకు నిలబడ్డాడు. ఇప్పుడు కూడా స్కాట్లాండ్ దేశం యొక్క ఫ్లాగ్ లో ఆ ఇంటూ సింబల్ ఉంటది, చూసారా? ఆ దేశమంతా కూడా ఈ ఆంధ్రేయ సువార్త వలన ఈ రోజు రక్షణలోకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అగ్నిలో మండుచున్నను పొద కాలిపోలేదు. క్రైస్తవులు కాలిపోయినట్టుగానే ఉంటారు, కాలిపోరు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఇరికించబడుతున్నాం కానీ ఇరికించబడలేదు. ఎన్నో రకాలైన శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చిన ఆ శ్రమలు మమ్మల్ని ఏమి చేయలేదు. ఈ రోజున మనకున్నటువంటి గొప్ప అవకాశము, గొప్ప కృప ఏంటో తెలుసా? మన దేవుడు మనకున్నాడు. చెప్పండి గట్టిగా. నేనంటాను, యోసేపు జీవితంలో తీసుకెళ్లి ఎక్కడేశారు? గోతిలో పడేశారు అన్నలు. అక్కడి నుంచి పోతీఫరు ఇంట్లో ఉద్యోగం చేస్తుంటే పోతీఫరు భార్య రోజు యోసేపు అంకే చూస్తుందంట. పాపం యవనస్తుడు ఆడదట్టుకున్నాడు. దేవుని కృపను బట్టి, భక్తుది కాబట్టి ఎట్టగొట్ట ఆ భయంకరమైనటువంటి రాక్షసి చేతిలో పడకుండా తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి జైల్లో పడేశారు. అక్కడి నుంచి తీసుకెళ్తే చూడండి, అక్కడ కీర్తన 91:15, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కొట్టని గట్టిగా. ఏం చేశాడు ఇప్పుడు యోసేపుని? అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలు యోసేపుని గొప్ప చేసిని. యోబుని శ్రమలు 2 అంతల ఆశీర్వాదం వైపు నడిపించిని. ఇశ్రాయేలు యొక్క శ్రమలు విస్తారమైన ప్రజల వైపు నడిపించిని. ఈ రోజున మన జీవితంలో ఏదైనా శ్రమ కలిగితే నా ప్రభు అంతకంతకు డబల్ ఆశీర్వాదం నీ కుటుంబాన్ని తాకబోతుంది. హల్లెలూయా. అందుకంటాడు, మాసిదోనియా విషయంలో కూడా అగ్నిలో మండుచున్న వారి పొద కాలిపోలేదంట. మాసిదోనియా సంఘానికి ఎన్ని శ్రమలు వచ్చినాయో తెలుసా? చదవండి 2 కొరింథీ 8:2. ఏలగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా. ఎవరో? మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. శ్రమలో మాసిదోనియా సంఘస్థులు అత్యధికముగా సంతోషించారంట. నేను చూపిస్తున్నాను మాసిదోనియా. ఇదే మాసిదోనియా పట్టణంలో ఒకప్పుడు ఉన్నటువంటి దేవుని మందిరం. ఇదే చాలా పాడైపోయింది మందిరం. ఈ మందిరంలోని పౌలు చాలా చక్కటి వాక్యాలు ప్రకటన చేస్తూ వచ్చాడు. అందుకని అంటాను, మనందరి జీవితాల్లో ఒకవేళ పొద మండినా దేవుడు మనల్ని కాలిపోనివ్వడు. హల్లు చెప్పని గట్టిగా.
ఒకవేళ నీ జీవితంలో శ్రమలు, కాలిపోవటం అంటే శ్రమలు, అగ్ని అంటే శ్రమలు, ఇలాంటి శ్రమలు ఎన్ని వచ్చినా నా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. చూసారా, పౌలు శీల విషయంలో కూడా అదే జరిగింది. పౌలు శీలను తీసుకుని ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. ఎందుకు వేశారు? పుతోనని దెయ్యం బట్టి ఒక అమ్మాయిని వెలగొట్టాడంట పౌలు గారు, శీల గారు. ఏ దెయ్యం పట్టింది? పుతోనది. ఏం చదువుతుంది? రోజు సోచి చదువుతుందంట. వచ్చినోడు కల్లా నీకు అది జరిగింది, ఇది జరిగింది అయితే అబ్బా జరిగిద్ది అనుకున్నాడల్లా పావలా బేడ ఎత్తంటే డబ్బులు బాగా వస్తాయి అంటే ఈ కుటుంబానికి, ఈ దెయ్యం వల్ల. ఈ పౌలు శీలలో ఏసునాములు రా అనగానే దెయ్యం బయటకు వచ్చింది, డబ్బులు పోయినాయి వాళ్ళకి. ఇంకా డబ్బులు ఎవడొస్తాడు? అందుకని తీసుకెళ్లి మనవాడిని లోపలేశారు, బొండ వేసి. చూడండి, బొండ ఇటువంటి ఏంటి? కాళ్ళు చేతులు అలా కట్టేశారు. ఇక నోరుందిగా, ప్రభుని స్తుతించారు. శ్రమలలో ప్రభుని స్తుతించారు, రాత్రి వేళలో ప్రభుని స్తుతించారు. ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయి, బంధకములు విడిపోయి, ఖైదీలు తప్పించుకొని గొప్ప మేలు నా ప్రభు చేశారు. కొడతారు గట్టిగా. అప్పుడు చెరసాల పునాదులు కదిలిపోవటం చూసినటువంటి చెరసాల నాయకుడు వచ్చి, బాబోయ్ ఖైదీలందరూ తప్పించుకుంటే నా ఉద్యోగం పోయిద్దని ఆత్మహత్య చేసుకోపోతే మేము యాడీ బాలేదని ఆయన అందరం వేడే ఉన్నాం. గమనించారా? శ్రమ నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతుంది. శ్రమల వలన నీ జీవితంలో కలిగే లాభం ఏంటో తెలుసా? నేనంటాను, పొద మండుచున్నది గాని పొద కాలిపోలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పొద కాలిపోదు. మనందరి జీవితాలలో దేవుడు మనకున్నాడు కాబట్టి, దేవుడి కృప మనకుంది కాబట్టి, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, నిన్ను వెన్నంటే ఉండగలిగిన దేవుడు మన ప్రభు మనకున్నాడు. నాలుగోది, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మోషే దృష్టి ఆ పొద మీదే ఉందంట. మోషే దృష్టి ఎక్కడుందండి? చదవండి అక్కడ. అప్పుడు మోషే, ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి గొప్ప వింత చూచిందని అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అంటే మోషే దృష్టి ఎటుంది? ఆ పొద మీదే ఉంది. ఏంటి పొద విచిత్రంగా ఉంది, ఏంటి కాలిపోవట్లేదు? ఇందాక నుంచి చూస్తున్నాను, మంట అయితే కనపడుతున్నా కానీ కాలిపోవట్లేదు, ఏంటి ఏంటి అని ఆ పొద వైపే చూస్తున్నాడు మోషే. బైబిల్ కూడా చెప్తుంది, నీ గురి దేవుని యందు మాత్రమే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన 16:8 అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఎవరన్నారు ఈ మాటలు? దావీదు. సదాకాలము నా గురి నీ మీద నిలుపుతున్నాను, అటు ఇటు చూడలే. ఆ పొద మీదే ఉంది, పొద మీదే ఉంది, పొద వైపే చూస్తున్నాడు. ఇక మంద వదిలిపెట్టాడు, మేకలు వదిలిపెట్టాడు, గొర్రెలు వదిలిపెట్టాడు. ఇక ఆ పొద వైపే ఏంటి విచిత్రమో, ఆ పొద కాలిపోతుంది గాని ఎందుకని మసవటం లేదు, అది మండుతుంది గాని కాలిపోవటం లేదని తన కనుదృష్టంతా కూడా పొద మీదే పెట్టాడు మోషే. నేనంటాను, మన గురి దేవుడి మీదే ఉండాలి. ఎబ్రీ పత్రిక 12:2 అంటాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా ఎడు చూడాలి? ఇప్పుడు చెప్పండి. యేసు వైపు చూచుచు ఎడు చూడాలి? యేసు వైపే. గురి యేసు వైపే. ప్రతి అవసరము దేవుని వైపే. నీకున్న ఇబ్బందుల్లో దేవుని వైపే, నీకున్న సమస్యల్లో దేవుని వైపే. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే అట్ట. మన ఈ మధ్య ఒక సంఘం ఆదరణకర్త అని గుంటూరులో ఉంది. వాళ్ళ సంఘస్థురాలు ఒక అబ్బాయి అంటే కరోనా టైంలో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని దేవుడి మందిరానికి రావటం మానేశాడంట. ఏంద్రా బాబు రావట్లేదని అడగటానికి పోతే, మా నాన్న చచ్చిపోయారు కాబట్టి నేను రాదలుచుకోలేదన్న. ఇప్పుడు నువ్వు ఎట్ట బతుకుతారంటే, మా బాబాయ్ ఉన్నాడు, మా బాబాయ్ అన్ని తెచ్చి పెడుతున్నాడు, తింటా కూర్చుంటా, నేను మాత్రం దేవుడి దగ్గర రానన్నాడు. తర్వాత పోయిన సంవత్సరం వెళ్ళేసరికి వాళ్ళ బాబాయ్ కూడా పోయాడంట. ఇప్పుడు ఏంటరా మీ బాబాయ్? ఎవరు నమ్ముతున్నాడు? కొన్నాళ్ళేమో తల్లిదండ్రులు నమ్మినారు, వాళ్ళు పోయారు. తర్వాత బాబాయ్ నమ్ముకున్నాడు, ఆ బాబాయ్ కూడా పోయాడు. ఇంకొకడు నమ్ముకుంటాడు, వాడు మాత్రం ఉంటాడా? అంటే ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలి. మత్తయి సువార్త 14:29 అంటాడు, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెరుటకు నేల మీద నడిచెను గాని ఎడు చూశాడు మనోడు? గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. నేనంటాను, గాలి వైపు చూసినా లోకం వైపు చూసినా తప్పకుండా మునిగిపోతాం. అందుకే మనము యేసు వైపు మాత్రమే చూడాలి.
ఎప్పుడైతే ఆ పని చేశాడో దేవుడు ఆశీర్వదించటం మొదలు పెట్టాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు అక్కడ వాక్యం ఉంది కదా, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము అది పరిశుద్ధ స్థలం అంట. ఇప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసండి? నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ రాత్రి నువ్వున్న చోట, నీ ఇంటిలో, నీ యొక్క జీవితంలో పరిశుద్ధతని కనపరచాలి. అందుకంటే నిర్గమ 25:8, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఏమంటే దేవుడు నీలో ఉండాలంటే ఇప్పుడు నువ్వెట్టుండాలి? నువ్వు ఒక పరిశుద్ధమైన స్థలముగా మార్చబడాలి. ఆనాడు వాళ్ళు ప్రత్యక్ష గుడారం కట్టారు. ఇప్పుడు వాక్యం చెప్తుంది నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. వాక్యం చూడండి, ద్వితీయోపదేశకాండ 23:13, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులు నీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచుండగాను ఆయన నీలో అసహ్యమైన దేనైనా చూచి నిన్ను విడవకుండానట్లుగా నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. పాలెం అంటే నువ్వు ఉన్న చోట. మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. రెండోది నువ్వు ఉన్న చోట పరిశుద్ధంగా ఉండాలి. ఆ దేవాలయం పరిశుద్ధంగా ఉండాలి. దేవాలయం అంటే నీ దేహమే దేవుని ఆలయం. అంటే ఏముండాలి? ఇప్పుడు నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి, నీ అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి. అందుకే రోమాపత్రిక 8:8 అంటాడు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. శరీర స్వభావం అంటే శరీర కార్యాలు చేసేవారు, త్రాగుబోతులు, విందులు, వ్యభిచార సంబంధమైన వ్యామోహాలు, కామకత్వాలు, ఎన్నో రకాలైనటువంటి వేషాలు, వీటి వలన, ఇవన్నీ శరీర కార్యాలు, వీటి వలన దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా సంతోషపరచలేమంట. చూడండి, గలతీ పత్రిక 5:19 అంటాడు, శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవన్నీ లెక్క పెట్టుకుంటే ఏంటండి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన, ఏంటంట అల్లరితో కూడిన అంటే ఏంటి? ఓ పాస్టర్ ఒక వాళ్ళని అడిగి, పాస్టర్ గారు సినిమాలు చూడకూడదని బైబుల్ ఏడంది అసలు చూపించా? సినిమాలు చూడకూడదని. సినిమాలు చూడకూడదు అనుందా? ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు ఏమంటే చెప్పండి? ఆట. సినిమా అంటే ఏం చెప్పండి? ఆట. అసలు మీకు తెలుసు లేదు, మనం ఏమనే వాళ్ళం అని ఇవరికి సినిమాలు చూసి ఎన్నో ఆటకే, మొత్తం 4 ఆటలు, ఎన్నో ఆటకి, మధ్యాహ్నం ఆటక, సాయంత్రం ఆటక, సెకండ్ షో ఆటక, ఆటక ఏమంటాం? ఆటకేగా, ఆటే. ఇప్పుడు ఏంటి? అల్లరితో కూడిన, లోపలికి వెళ్ళగానే ఏలలో, సప్పట్లో అల్లరి డ్యాన్స్ చేస్తే దప్పలు కొడతాం, భయంకరమైన అల్లరి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎవరు? శరీర కార్యాలు చేయకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి, నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి, నీ అంతరాత్మ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు అన్నాడు, నీలో నేను నివసిస్తాను. కొట్టండి పిల్లారా. సరే, ఒకవేళ ఇలాంటివి చేయువారు ఏమవుతారు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెబుతున్నాడు. పాస్టర్ గారి శక్తి ఏమైంది? శక్తి ఏమైంది? శక్తి ఏమైతే పరలోక రాజ్యం పోగొట్టుకుంటాం. అది బైబిల్లో ఉంది. ఇంకా అంతకు మించి ఏం కాదు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు. సినిమాలు చూస్తే ఏమైందంటే, వాడు చూస్తున్నాడు, నేను చూస్తున్నాను, ఒక ఉంది, ఆమె 5 చూస్తే నేను 3 చూస్తున్నాను. మొత్తానికి చూస్తున్నావుగా. చూడటం వల్ల ఏమిటి? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇంకెందుకంటే దేవుని రాజ్యం లేకపోతే ఇంకా మన బతుకెందుకు? దేవుని ఇన్ని తెప్పలు, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని కోటాలు, ఇన్ని మందిరాలు, ఇంతమంది పాస్టర్లు, ఇన్ని పాటలు, ఇన్ని గ్రంథాలు ట్రాన్స్లేట్ చేసి ఇన్ని భాషల్లోకి ఈ తెప్పలన్నీ ఎందుకంటే దేవుని రాజ్యంకి వెళ్తాం కోసమే కదా. దాన్ని అనుసరిస్తేనే కదా వెళ్ళేది. చూసారా? చివరిగా రోమా 12:6-12, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలుబడనివ్వద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. చివరి మాట ఒకటే చెప్తుంది, నీ అంతరంగాన్ని, నువ్వున్న చోటులో, నువ్వున్న పాలెములో, నువ్వున్న ప్రదేశములో, నీకున్న అంతరాత్మలో పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నా ప్రభు నిన్ను దీవిస్తాడు.
శత్రువు ఒక్కొక్కడు కుళ్ళుకుని అంతగా నా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. కొట్టని గట్టిగా చెప్పట్లు. ఒకసారి లేచి నిలబడతారు అందరూ. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం.